దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నేటి సెమినార్కి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం రూతు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం నుండి. పెరేసు వంశావళి ఏదనగా, పెరేసు ఎస్రోనును కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను బోయేజును కనెను, బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెషాయిని కనెను, యెషాయి దావీదును కనెను. దేవుడి మాటలు దీవించును గాక. 20వ వచనంలో షల్మాను బోయేజును కనెను, ఈ మాట జ్ఞాపకంలో ఉంచుకోవాలని కోరుతున్నాను. రెండవ భాగంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరేసును జరహును కనెను, పెరేసు ఎస్రోనును కనెను, ఎస్రోను ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను. 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషాయిని కనెను, యెషాయి రాజైన దావీదును కనెను. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2 రోజులు సెమినార్ కొరకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ సెమినార్కి మాకు ఒక టైటిల్ ఇచ్చావు, ఇన్ డెప్త్ బైబిల్ మెడిటేషన్. లోతుగా వాక్యమును అధ్యయనం చేయటం. చాలా దినాలు అంశం కొరకు ఎదురు చూసాం ప్రభువా, ప్రార్థన చేశాం. మరి మీరిచ్చారు, ఇది నీకు స్తోత్రములు. ఈరోజు మేము లోతుగా నీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా విశ్వాస, భక్తి, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకొంచెం లోతుగా వాక్యంలోకి వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభువా. సూటిగా, స్పష్టముగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిన్ను గూర్చిన మా ధ్యానము నీ దృష్టికి యోగ్యమైనదిగా ఉండటానికి సహాయం చేయండి. మా శరీరాన్ని బట్టి, మా మనస్సును బట్టి, మా ఆలోచనను బట్టి వాక్య ధ్యానంలోకి మేము వెళ్ళకుండా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో వాక్యమును ధ్యానం చేయడానికి సహాయం చేయండి ప్రభువా. చాలాసార్లు మేము పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి, ఒప్పుకుంటున్నాం. నీ సన్నిధిలో క్షమించండి. ముఖ్యంగా సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. సంఘం కొరకు మీరు ప్రాణం పెట్టారయ్యా. ఈ సంఘమును పెండ్లి కుమార్తెగా మీరు స్వీకరించడానికి ఇష్టపడ్డారు తండ్రి. మరలా వస్తాను, నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతానన్నావు తండ్రి. సదాకాలం మీతో ఉంటాను అన్నావు ప్రభువా. శ్రేష్టమైన ఘనత, ఆధిక్యత సంఘమునకు మీరు ఇచ్చారు. నీకు స్తోత్రములు తండ్రి. అటు సంఘముగా మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా ఆత్మీయ నేత్రాలు తెరవబడడానికి సహాయం చేయండి. సంఘములో ఉండి వాక్యం వింటున్న బిడ్డలను బట్టి స్తోత్రములు. దూర ప్రాంతములో లైవ్ ద్వారా తండ్రి, ఈ యొక్క వీడియోస్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలను బట్టి కూడా స్తోత్రములు తండ్రి. భయముతో, భక్తితో, శ్రద్ధతో, మంచి మనసుతో వాక్యాన్ని వినటానికి సహాయం చేయండి ప్రభువా.
నీ సేవకుడైన నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈరోజు రేపు ప్రభువా మీ సందేశాలు మాకు దయచేయమని యేసు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది వచ్చారు, సంతోషంగా ఉంది. ఎందుకంటే సంఘంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకంటే మన ఆత్మీయ క్షేమం కొరకు, ఆత్మీయ బలం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ మిస్ అవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా కాపరి చాలా ప్రార్థన చేసి భారంతో ఏర్పాటు చేస్తాడు. అందుకని మనం ఏదో ఆదివారం ఒక్కరోజు అటెండ్ అవ్వటం మాత్రం కాకుండా ఇలాంటి మనం ఎట్లాగా మన ఫిజికల్ ఫిట్నెస్ కొరకు స్పెషల్ ఫుడ్ తీసుకుంటామో అప్పుడప్పుడు, అట్లాగా సండే సర్వీస్ ఒక్కటే కాకుండా సంఘంలో జరిగే ఇలాంటి సెమినార్స్ ఇలాంటి కూడా తీసుకున్నప్పుడు ఆత్మీయ బలం పొందుకోవడానికి చాలా చాలా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఈ రూతు గ్రంథంలో చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు మనకు కనబడతారు. రూతు, నయోమి, ఎలిమెలెకు, బోయజు, ద్వారా దగ్గర గవిని యొద్ద ఉండేటువంటి పెద్దలు, ఇట్లా నయోమి ఎలిమెలెకు యొక్క బంధువు, దగ్గర బంధువు, ఇట్లా కొంతమంది కనబడతారు. ఓర్ఫా, అలాగే మోయాబు, ఈ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ ప్లేసెస్ కూడా బైబిల్లో. అయినా కూడా ఇంకొంచెం ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బోయజ్ గురించి దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. అందుకని బోయజ్ గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ బోయజ్ గురించి ధ్యానం చేస్తూ ఉంటే బోయజ్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ గురించి మాట్లాడాలనిపించింది అనమాట. ఎవరంట? బోయజ్ గురించి మాట్లాడాలంటే వాళ్ళ అమ్మ గురించి మాట్లాడకుండా బోయజ్ గురించి మాట్లాడలేము. అది ఈరోజు అది బోయజ్ గురించి ఏం చెప్పాలన్నా కూడా అసలు పునాదులు, దారి, మార్గము, అసలు విషయము, బోయజ్కి అలాంటి శ్రేష్టమైన జీవితం ఎలా వచ్చింది, అలాంటి మంచి బుద్ధి ఎలా వచ్చింది, పేదలని ఆదరించగలిగినటువంటి, కన్యకలను చూసినా ఏమాత్రం దారి తప్పనటువంటి, ఎంత డబ్బున్నా కూడా ఆత్మీయుడిగా ఉండేటువంటి, అందరిని గౌరవించగలిగిన, ప్రేమించగలిగినటువంటి ఇంత శ్రేష్టమైనటువంటి జీవితము బోయజ్కి ఎలా వచ్చిందా అనే ప్రశ్న దేవుడు నాతో చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది బోయజ్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఆయన తల్లి గురించి తెలుసుకోవాల్సిందే అనేది దేవుడు నాతో ఉంచాడు. అందుకనే ఈ ఇన్ డెప్త్ అనేటువంటి మాటని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మరి ఎవరు ఈయన తల్లి అని వాక్యంలో నుంచి గమనించినప్పుడు రూతు గ్రంథంలో అయితే వాళ్ళ నాన్న పేరు రాశారు, కానీ మత్తయి సువార్తలో వాళ్ళ అమ్మ పేరు రాశారు. మత్తయి సువార్తలో రాశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నారంట? చదువుతారా? ఏమన్నారు? మత్తయి సువార్త, నైషను షల్మానును కనెను, రాహాబునందు బోయజును కని. మాట చేస్తారా? రాహాబునందు బోయజును కనెను. ఎవరి రాహాబు? రాహాబునందు బోయజును కనెను. ఎంత ఆశ్చర్యం వేసిందో ఈ పదం చూసినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వంశంలోనికి, యేసుక్రీస్తు, అబ్రహాము, దావీదు ఇలాంటి శ్రేష్టమైనటువంటి వారి యొక్క జీవితాలను, వాళ్ళ పేర్లు, వాళ్ళ తండ్రుల పేర్లు, వాళ్ళ తల్లుల పేర్లు, వాళ్ళ వంశం గురించి రాస్తున్నప్పుడు రాహాబు అనేటువంటి పదం వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందో. రాహాబు గురించినటువంటి మాట రాస్తూ షల్మాను రాహాబునందు బోయజును కనెను. అంటే షల్మాన్ రాహాబును వివాహం చేసుకున్నాడు. ఒకసారి ఒక దైవజనుడు అన్నాడు, ఒక పెద్ద పదం వాడాడు. ఆయన ఏమనంటే రాహాబుకు కూడా పెళ్ళయిందే, అబ్బో అన్నాడు ఆయన. ఎందుకనంట రాహాబుకు కూడా పెళ్ళయిందే అనే మాట. కారణం ఏంటంటే రాహాబు ఎలాంటిది అని కానీ వాక్యంలో మనం చూస్తే ఆమె గురించి ఒక బహిరంగ వేశ్య అని ఒక భక్తుడు రాస్తాడు. ఎలాంటిదంటామా? ఒక బహిరంగ వేశ్య అంట. అంటే లైసెన్స్డ్ అనమాట. ఆమె ఎరుకోలో ఆమె ఇల్లు ఎక్కడ ఉంటుందంట? గవిని పైన ఉండేనని రాయబడింది. ఆమె గురించి చాలామంది భక్తులు రాశారు. క్రొత్త నిబంధనలో 3 సార్లు ఆమె గురించి ఉంటుంది. పాత నిబంధనలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఆమె గురించినటువంటి సందర్భాలు, విషయాలు రాసుంటాయి. ఈ రాహాబు గురించి కానీ కొన్ని రెఫరెన్సులు కానీ మనం గమనించినట్లయితే చూస్తే ఆమె గురించి ఉన్నటువంటి వాక్యాలు కానీ చాలా అద్భుతంగా దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటాయి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాము. 2వ అధ్యాయము 2వ వచనం నుండి ఆమె గురించి చూస్తాము. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో గురించి చూస్తాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఆమె చూస్తాం. మరి యాకోబు అయితే ఆమె గురించి ఎలా రాస్తాడంటే అది చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము
25వ వచనంలో ఆమె గురించి ఏం రాశాడండి? అటువలనే రాహాబు వేశ్య కూడా, ఆ మాట చూసారా? ఆయన రాయటం కూడా చూడండి, రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి, రాహాబు వేశ్య కూడా అని రాయటం చూసారా? అలాగే యెహోషువ గ్రంథంలోనికి రండి, అక్కడేం రాస్తారో ఆమె గురించినటువంటిది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి రాస్తారు చూడండి. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము యొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట, మళ్ళీ చూడండి ఇక్కడ కూడా ఏం రాస్తాడు, రాహాబను ఒక వేశ్య ఇంట. ఆమె పదాన్ని పదే పదే బైబిల్లో రాయటం చూడండి. అసలు ఆమె రాహాబను ఒక వేశ్య ఇంట అనేటువంటి మాటని మనము, ఆమె గురించినటువంటి మాటని మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఈమె గురించి రాయబడినటువంటి ఇలాంటి పదాలు ఎంత కష్టంగా ఉంటాయో కదా, ఎంత బాధగా ఉంటాయో, ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆమె గురించినటువంటి రాయబడినటువంటి మాటల్లో ఇది ఈమె జీవితం. అయితే ఈ షల్మాను రాహాబుని వివాహం చేసుకున్న తర్వాత, ఈ రాహాబు ఒక వేశ్య అని బైబిల్లో ఆమె గురించి రాయబడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈమెను వివాహం చేసుకున్న తర్వాత ఈ షల్మాన్కి రాహాబుకి ఎవరంట ఒక కుమారుడు పుడతాడు. ఆయన పేరే బోయజు అని రాయబడి, ఒక కుమారుడు పుడతాడు. ఈ కుమారుడిని గురించి ధ్యానం చేసే ముందుకు ఏమని కానీ చూస్తే ఈ కుమారుడు ఎలాంటి వాడో మనకి దేవుని వాక్యంలో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి కదా. బోయజు గురించి రూతు గ్రంథంలో ఎంత చక్కగా ఆయన గురించి రాయబడి ఉంటుందో. ఆయన చనిపోయిన వారికి బ్రతికిన వారికి కూడా మేలు చేసేవాడని ఆయన గురించి రాయబడింది. ఆయన ధనవంతుడని రాయబడింది. ఆయన క్యారెక్టర్ కానీ చూస్తే ఆయన ఎవరినైనా పిలిచాడంటే ఎంత పెద్దలైనా ఒక అడుగు కూడా వెనక్కి వెళ్ళరు, వచ్చి కూర్చుంటారు అంతే. అలాంటి మంచి ప్రవర్తన, మంచి పేరు, అలాంటి ఘనత కలిగినటువంటి వాడు బోయజు. అలాంటి విషయాలు బోయజు జీవితంలో మనం చాలా స్పష్టంగా ఆయన గొప్పతనాన్ని చూడగలం, ఆయన ఆధిక్యతలు చూడగలం, ఆయన యొక్క విధానాన్ని చూడగలం. 4వ అధ్యాయం రూతు గ్రంథం 1-2 వచనాలు చూస్తే, 4వ అధ్యాయం రూతు గ్రంథం 1-2 వచనాలు, బోయజు పురద్వారమునద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచ్చినది గనుక బోయజు ఓయి ఈ తట్టి తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలువగా అతడు వచ్చి కూర్చుండేను. చూసావా? బోయజు ఊరక ఓ ఇట్రా ఇక్కడ కూర్చోను కానీ ఆ దాన్ని పోయేవాడికి మరి ఎంత పని ఉందో ఏమో కానీ అవన్నీ వదిలేసి వచ్చాడు, కూర్చున్నాడు అతను. అంటే బోయజు యొక్క మాట ఎంత పలుకుబడి కలిగిన వాడు చూడండి. ఆ దారిని పోయే వ్యక్తిని ఓ ఇట్రా అనగానే వచ్చి ఇటు కూర్చొనగానే కూర్చున్నాడు. 2వ వచనం కూడా చూడండి. ఇంకా ఎంత బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చునుడని చెప్పగా వారు కూడా కూర్చున్నారు. బంధువుడంటే ఏదో పిలిస్తే వచ్చాడు కదా, ఆయనే కాకుండా ఆ ఊరి పెద్దలు ఆ ఊరికున్న పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని వచ్చి ఇటు కూర్చోమంటే 10 మంది వచ్చి ఆ పక్కన కూర్చున్నారు. అలాంటి వ్యక్తి బోయజు, అలాంటి వ్యక్తి. ఆయన గురించి రాసినటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటివో కదా. నయోమి కూడా బోయజు గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 2వ అధ్యాయం రూతు గ్రంథం 1-2 వచనాలు. నయోము పెనిమిటికి ఆ బంధువుడు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతని ఎలీమెలెకు వంశవాడై ఉండెను, అతని పేరు బోయజు. చూసావా అని చెప్తుంది. బంధువు ఒకడున్నాడు. ఇప్పుడు ఒక మాట చూడండి, బోయజు యొక్క లైఫ్ని చూస్తూ ఉన్నప్పుడు ఎలీమెలెకు బంధువు ఒకడున్నాడు అన్నాడు. అంటే ఇప్పటికి ఎలీమెలెకు మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు, మోయాబు దేశంలో చనిపోయాడు. మోయాబు దేశంలో ఇద్దరు కొడుకులు అక్కడే చనిపోయారు. ఆ ఎలీమెలెకు నయోమి జీవితంలో శూన్యం ఏర్పడింది, అన్నీ పోగొట్టుకున్నారు, అన్నీ పోయినాయి. మరి 10 ఏళ్ల తర్వాత మరలా ఈ ఊరిని దేవుడు దర్శించాడని తెలుసుకొని తిరిగి తన కోడలను తీసుకొని మరలా ఈ బేత్లెహేముకు రాగానే బంధువుడు ఒకడున్నాడు. మన బంధువుడు ఒకడున్నాడంటే అసలు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు వాడు కదా, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు. బంధువు అయినటువంటి ఎలీమెలెకు చనిపోయాడు. ఇప్పుడు ఆయన భార్య ఉంది, ఆమె దగ్గర రూతు ఒక విధవరాలే ఉంది. వాళ్ళ మాటకి గౌరవం ఇవ్వాల్సిన విషయం ఏంటి?
నయోమి ఆయన గుర్తుపెట్టుకొని అంటుంది, బంధువుడు ఒకడున్నాడు, అతని పేరు బోయేజు. అంటే నయోమి యొక్క మనసులో, హృదయంలో బోయేజు గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రం, ఒక అద్భుతమైనటువంటి ఊహ, ఒక అద్భుతమైనటువంటి ఆలాపన, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఎంత మంచిదో, ఎంత మంచిగా ఆలోచించిందో. అంటే ఆమె ఏమనుకుంటుంది, ఏం చెప్పాలనుకుంది? ఒక బంధువుడు ఒకడు ఉన్నాడు, ఆయన చాలా మంచోడు, ఆయన మనకు సహాయం చేయగలడు, ఆయనకి ఎవరికైనా సహాయం చేయగలడు, మంచి మనసు కలిగిన వాడు, మంచి మాట కలిగిన వాడు, మంచి నడవడికి కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు ఇక్కడ ఒకడున్నాడు. అంటే ఇంకా చెప్పాలంటే నయోమి అనుకొని ఉంటుంది, 10 ఏళ్ళు కాదు కదా, 20 ఏళ్ళు అయినా ఒక్కసారి తన బంధువు అని తెలిస్తే మర్చిపోయేవాడు కాదు. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోయేవాడు కాదు, మనం కాదన్నా ఆయన కాదనేవాడు కాదు. ఒకవేళ బోయేజు చాలా ధనవంతుడు అని చెప్పింది కదా, ఆయన ధనవంతుడు, మరి పేదలైన మనల్ని, తిండికి కూడా గతి లేని, గింజలకు కూడా గతి లేని మనం ఈరోజు నువ్వు నా భర్తకి తెలుసు కదా, నువ్వు నా బంధువు అంటే చేర్చుకుంటాడా? ఆయనకున్న స్థాయి ఏంటి, ఆయన గౌరవం ఏంటి, ఆయన విలువ ఏంటి? ఇప్పుడు వీళ్ళని చూడగలడా? వీళ్ళ కోసం సమయం కేటాయించగలడా? వీళ్ళ కోసం ధనం కేటాయించగలడా? వీళ్ళ కోసం ఆయన నిలబడగలడా? వీళ్ళ కోసం ఆయన నేను ఉన్నానా అనగలడా? కానీ నయోమికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఆయన పేదలకు కూడా సహాయం చేయగలిగిన వాడు. ఆయన ధనం కంటే కూడా బంధుత్వం ఎక్కువ, సహాయం చేసే మనసు, ప్రేమించే మనసు ఆయన ఉండబట్టే ఆమె మాట్లాడగలిగింది. చూసారండి? కాబట్టి ఇప్పుడు బోయేజు జీవితంలో ఆలోచిస్తున్నప్పుడు చెప్పాను కదా, ఆయన గురించి మాట్లాడాలంటే, వాళ్ళ అమ్మ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరిని తెలుసుకోవాలంటే, ఇంత మంచి వ్యక్తిగా బోయేజుని రాహాబు పెంచింది. అది రాహాబు పెంచింది. ఆమె వేశ్యే, బహిరంగ వేశ్యే. ఆమె ఇల్లు ఒక ప్రాకారం పైన, అంటే ఎవరైనా ఇంటికి చూసి రాగలిగినటువంటి, ఎవరైనా కనుక్కోగలిగినటువంటి స్థితి కలిగినటువంటి ప్రదేశంలో ఇల్లు కట్టుకుంది. ఏదో ఒక గొంతునో, ఒక మూలనో, ఒక చివరో అట్లా కాదు, అందరికీ కనపడగలిగిన, ఎవరైనా సరే ఒక్క క్షణం ఆలోచించకుండా, పక్కోళ్ళని వాళ్ళ వీళ్ళని అడగకుండా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అంటే అనే వారికి అడ్రస్ ఈజీగా తెలిసే స్థలంలో తను ఇల్లు కట్టేసుకుంది. అలాంటి వ్యక్తి కడుపును పుట్టాడు. అలాంటి వ్యక్తి యొక్క గర్భములో నుంచి బయటకు వచ్చాడు. అయితే రాహాబు ఆ బోయేజు విషయంలో ఎంత బాగా పెంచిందంటే, ఎంత మంచిగా పెంచిందంటే, ఇలా చెప్తాను కొన్ని మాటలు. రాహాబు ఇంత మంచిగా తన కుటుంబాన్ని కట్టుకుంది. తన వివాహమైన తర్వాత, తన సత్యదేవుని తెలుసుకున్నాక, తన పాపముని విడిచిపెట్టిన తర్వాత, తన ప్రదేశాన్ని విడిచిపెట్టిన తర్వాత, తన పాపపు వృత్తిని వదిలేసిన తర్వాత, తన కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకుందో కదా, ఎంత చక్కగా కట్టుకుందో. ఆ కుటుంబంలో అంతకుముందు వేశ్యావృత్తి ఉంటే ఇప్పుడు ఆత్మీయత ఉంది ఇంట్లో, ఇప్పుడు దైవ భయం ఉంది ఇంట్లో, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి ఉంది ఇంట్లో, ఇప్పుడు పరిశుద్ధత ఉంది, ప్రేమ ఉంది, యథార్థత ఉంది, నీతి ఉంది, నమ్మకత్వం ఉంది. ఇప్పుడు పాప సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, మాటలు కానీ, తలంపులు కానీ ఆమె ఇంట్లో లేవు, ఆమె ఒంట్లో కూడా లేవు. చూసారండి? ఎంత అద్భుతం కదా. తన ఇంటిని అద్భుతంగా కట్టుకోగలిగింది రాహాబు. తన ఇంటిని అద్భుతంగా కట్టుకోగలిగింది. అంతేకాదు, తన యొక్క కుమారుణ్ణి పెంచిన విధానం ఎంత అద్భుతంగా పెంచిందో బోయేజునే. బైబిల్ చదువుతుంది కదా, బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనా కూడా, బోయేజు ధనములో పెద్దవాడయ్యాడు, వయసులో పెద్దవాడయ్యాడు, బుద్ధిలో పెద్దవాడయ్యాడు, ఆస్తిలో పెద్దవాడయ్యాడు, ఆ పెద్దల్లో పెద్దవాడయ్యాడు. అయినా కూడా నడిపిన బాటలో నుంచి పక్కకు వాలేదా? ఎంత బాగా తన కొడుకుని పెంచిందో. అంతేకాదు, రాహాబు పరిశుద్ధత విషయంలో పరిశుద్ధ దేవుని జ్ఞానాన్ని నేర్పించిందంట. పరిశుద్ధ దేవుని జ్ఞానాన్ని ఒకసారి ఒక దైవజనుడు ఇలా రాశాడు, రాహాబు పరిశుద్ధ దేవుని జ్ఞానముతో నింపబడిన వ్యక్తి అని రాశాడు. ఏ జ్ఞానము? పరిశుద్ధ దేవుని జ్ఞానం. దేవుని గురించి ఎంతగా తెలుసుకుందామా, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు రాహాబు దేవుని గురించి మాట్లాడిద్దో. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి, 11వ వచనం వరకు. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు
భయము పుట్టిననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఏంటట? నేను ఎరుగుదును. పరిశుద్ధ దేవుని జ్ఞానం, పరిశుద్ధ దేవుని గురించి ఆమంటుంది, దేవుని గురించి నేను ఎరుగుదును. ఆ మాటలు చూస్తా, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిననియో, మీ వలన మాకు భయము పుట్టిననియో, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోకును ఓగును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఏంటంటే ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషుడైనను ధైర్యమే మాత్రము ఉండదు. దేవుని గురించి ఎంతగా తెలుసుకుందండి, ఎంతగా తెలుసుకుంది. ఈరోజు సంఘం ఆదేశ విషయము, దేవుని గురించి ఎంత తెలుసు నీకు? ఎంత తెలుసు? ఏదో 2-3 మాటలు తెలుసుకొని అడగటం వరకు మాత్రం తెలుసా? ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన విశ్వాసం, ఇంతైనా మనకు తెలిసేది. నాకు అనిపించింది, రాహాబుకి ఏమైనా చర్చ ఉందా? రాహాబుకి ఏమైనా బైబిల్ ఉందా? రాహాబుకి ఎవరైనా పాస్టర్ ఉన్నాడా? రాహాబుకి ఎవరైనా సువార్థికుడు ఉన్నాడా? రాహాబు ఎక్కడన్నా మైకులో కానీ వెళ్ళి కానీ ఎవరైనా చెబితే కానీ దేవుని గురించి వినిందా? ఎలా ఇంత సంపాదించుకుంది దైవ జ్ఞానం? ఈరోజు వాక్యం ఉంది మనకి, చర్చీస్ ఉన్నాయి మనకి, సేవకులైతే గుట్టలు గుట్టలు ఉన్నారు మనకి. ఏ ఛానల్ తిప్పినా 24 గంటల దేవుని వాక్యమే. దైవ జ్ఞానము, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము, దైవ జ్ఞానము సంపాదించుకోవటమే కాదు, ఇంకో మాట ఏంటి తెలుసా? దేవుని ప్రజలకి వారి దేవుని గురించి చెప్తుంది. అన్యులకు చెప్పడం కాదు ఈ మాటలు. దేవుని ప్రజలకే వాళ్ళ దేవుని గురించి మాట్లాడుతుంది. వాళ్ళకి తెలియని విషయాలు మాట్లాడుతూ ఉంది. వారు మనసుని పెట్టని విషయాలు మాట్లాడుతూ ఉంది. వాళ్ళు గ్రహింపలేని విషయాలు మాట్లాడుతూ ఉంది. ఒక అన్యురాలు దేవుని ప్రజలకే వారి దేవుని గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతుందో చూడండి. ఎంత మార్పు, ఎంత మార్పు. ఒకసారి అనిపిస్తుంది, దేవుడి గురించి ఎన్ని సంవత్సరాలు మనం విని ఏమన్నా మార్పు కనబడుతుందా మన జీవితంలో? వేశ్య తన జీవితాన్ని మార్చుకొని, వేశ్య తన మాటలు మార్చుకొని, వేశ్య తన చూపులు మార్చుకొని, వేశ్య తన ఆలోచనలు మార్చుకొని, వేశ్య తన విధానాన్ని మార్చుకొని దేవుని ప్రజల్లో, కుటుంబంలోనికి, వంశంలోనికి వచ్చేసిన ఏమలో ఇంత మార్పు కనబడుతుందే. బైబిల్ లేదు, బోధకుడు లేడు, మందిరం లేదు. ఈరోజు నీకు సేవకుడు ఉన్నాడు, వాక్యం ఉంది, మందిరం ఉంది, ప్రసంగాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఏమన్నా మారిందా? ఇన్ డెప్త్ బైబిల్ మెడిటేషన్. నీ మాట మారిందా? నీ చూపు మారిందా? నీ బుద్ధి మారిందా? నీ ఆలోచనలు మారాయా? ఆచారాలను పట్టుకొని ఊగులాడుతున్నావా? ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఊగులాడుతూ ఉన్నావా? దాన్ని పట్టుకొని పీడిస్తూ ఉన్నావా? పితృపారంపర్యాచారాలు పట్టుకొని ఊగుతూ ఉంటే ప్రభు అన్నాడు, పౌలు అన్నాడు, పితృపారంపర్యాచారములు చేయటానికి కాదు, మనం చాలాసార్లు వీటిని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాం. విని వాక్యం ఏమైపోతుందో, పాడిన పాటలు ఏమైపోతున్నాయో, దేవునికి ఇచ్చిన మాట ఏమైపోతుందో, రక్షణ, పరిశుద్ధత, ఆ విలువలు ఏమైపోతున్నాయో, చిన్నదానికి పెద్దదానికి అవి పట్టుకొని ఊగులాడి మనసులు గాయపడటం, శరీరాలు గాయపడటం, హృదయాలు గాయపడటం, కుటుంబాలు గాయపడటం, జీవితాలు గాయపడటం. ఇదేనా జీవితం? రాహాబు అనే ఒక వేశ్య సల్మాన్ వివాహం చేసుకుంటే ఒక కొడుకు పుడితే ఆ ఒక్క కొడుకుని దైవ జ్ఞానంలో పెంచింది. ఆ ఒక్క కొడుకుని క్రమశిక్షణలో పెంచింది. ఆ ఒక్క కొడుకుని చిన్న పెద్ద విలువలతో పెంచింది. ఆ ఒక్క కొడుకుని ఎంత అల్లారు ముద్దుగా పెంచడం మాత్రమే కాదు, ఆత్మీయతలో పెంచింది. ఆత్మీయతలో పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము
ఆమెలో మనం చూడగలుగుతున్నాం. ఒకసారి ఒక ఆయన ఏదో పుస్తకంలో చదివాను, ఆమె గురించి ఏం రాశారని నేను రాసుకున్నాను. రాహాబు ఒక పనికి మాలిందంట, పనికి మాలింది సమాజపు దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఒక విలువైనది అని రాశాడు ఆయన. సమాజం దృష్టిలో ఏంటంట, ఒక పనికి మాలింది, కానీ దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన విలువైనది అని రాశాడు. అలా మార్చుకుంది తన జీవితాన్ని. ఒకప్పుడు వేశ్యే, ఒకప్పుడు పనికి మాలిందే, కానీ నిజ దేవుని తెలుసుకున్నాక, నిజ దేవుని కుటుంబంలోనికి వంశములోనికి వచ్చిన తర్వాత, తన స్థలాన్ని, తన ఊరిని, తన పరిస్థితులను వదిలిపెట్టేసి ఆ ప్రభువును వెంబడించిన తర్వాత ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి ఆమె జీవితం వెళ్ళింది. ఈరోజు మనము మన పిల్లల విషయం కూడా ఆలోచించాలి. ఎలా పెంచుతున్నాం మనం, ఎలా పెరుగుతున్నారు? దేవుని గురించిన జ్ఞానము, పరిశుద్ధత, దైవ భయము తల్లిగా తండ్రిగా వాళ్ళకి నేర్పించగలుగుతున్నామా? వారికి బట్టలు కొనిపిస్తే వారి బట్టలు ఏమైనా తేడా ఉంటే మనం చెప్పగలుగుతున్నామా? మా ఈ బట్టల వల్ల నీ శరీరం కనపడుతుంది, 10 మంది కళ్ళు నీ మీద పడతాయి, వద్దు తల్లి అలాంటి బట్టలు వద్దు అని చెప్పగలుగుతున్నామా? నీ కొడుకు చెప్పగలుగుతారే, ఈ క్రాఫ్ బాగలేదు, ఇది దేవుని పిల్లల లాంటి క్రాఫ్ కాదు, అలా సగం గొరిగించుకొని అటు ఇటు గొరిగించుకొని ఒకవైపు పెంచుకొని ఒకవైపు వేలేసుకొని, నాట్ గుడ్, ఇది దేవుని పిల్లల లక్షణం కాదు, ఇంకోసారి అలాంటి క్రాఫ్ట్స్ చూశానంటే ఒప్పుకోను అని నీ కొడుకు చెప్పగలుగుతున్నావా? వాడు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు దెబ్బలు పడతాయి, ఇంకోసారి అలాంటి మాట నీ నోట విన్నానంటే అని అనగలుగుతున్నామా? వారు పెట్టుకునే నగలు, ఆడపిల్లలు వారు వేసుకుండే చెప్పులు, వారు వేసుకుండే కమ్మలు, వారు వేసుకుండే జడలు, వారు వేసుకుండే బట్టలు, వారి బండి నడిపే విధానం, వారు కాలేజీకి వెళ్ళే విధానం, ఆఫీస్కి వెళ్ళే విధానం, నీ కల్చర్లో, నీ బంధువుల్లో, నీ ప్రదేశంలో, నీ సంఘంలో. ఇటీవల చనిపోయారు కదా ప్రవీణ్ పగడాల గారు, ఆయన ఒకసారి తన కూతుర్ల గురించి చెప్పాడు. చర్చికి వెళ్దామంటే తన కూతుర్లు మంచి డ్రెస్ వేసుకొని బయటకు వచ్చారంట. ఈయనకి ఏం అర్థం కాల, ఆ డ్రెస్ వస్తుంటే ఆ డ్రెస్ అస్సలు చర్చికి వేసుకోదగిన డ్రెస్ కాదంట. అది చెబితే ఫీల్ అవుతారేమో, ఎటు చెప్పాలి అని ఆయనే దగ్గర తీసుకొని, నా బంగారు తల్లి మీరు భలే ఉన్నారు ఈ డ్రెస్లో, కానీ ఈ డ్రెస్ చర్చికి వేసుకోకూడదు, ఇది కరెక్ట్ కాదు నాన్న అన్నాడంట. దెబ్బకి 1 minute డాడీ అని లోపలికి వెళ్ళిపోయేసి ఆ డ్రెస్ తీసేసి మంచి డ్రెస్ వేసుకొని చర్చికి వచ్చారంట. ఈరోజు మన పిల్లలు ఎలాంటి వాటితో మందిరాల్లోకి వస్తున్నారు? ఎలాంటి డ్రెస్సులు వేసుకొని స్కూల్స్ కాలేజెస్కి వెళ్తున్నారు? ఎలాంటి డ్రెస్సులు వేసుకొని ఫంక్షన్స్కి వెళ్తున్నారు? నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా. వాళ్ళ విధానం ఎట్లా ఉంది? వాళ్ళ వేషం ఎట్టుంది? సాతాను వాళ్ళని చూసినప్పుడు లోకము రెచ్చిపోతుందా? వాళ్ళని చూసినప్పుడు దేవునికి అవమానం వస్తుందా? వాళ్ళని చూసినప్పుడు తల్లిదండ్రులు ప్రశ్నించేటట్టున్నాయా? వాళ్ళని చూసినప్పుడు ఇబ్బందికరంగా అనిపించిందా? వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపించిందా? దేవుని పిల్లలు ఇలా ఉండరు కదా అనిపించిందా? మరి వేరే వాళ్ళ పిల్లలు మనం జడ్జి చేస్తున్నామే, వేరే తల్లిదండ్రులు మనం జడ్జి చేస్తున్నామే, మరి మన పిల్లల సంగతి, మన సంగతి? వేరే వాళ్ళని క్రైస్తవులు ఏందండి ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటున్నావే, మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? క్రైస్తవులు ఏంది అసలు, వాళ్ళే చర్చికి వెళ్ళటమండి, వాళ్ళ ఇంట్లో అసలు ఎప్పుడు కూడా, మరి మీ ఇంట్లో అసలు వాళ్ళకి పడదండి భార్యాభర్తలకి అని ఇతరుల గురించి, మరి మీ భార్యాభర్తలకు పడుతుందా? వాళ్ళు అసలు తల్లిదండ్రులనే చూడండి అయినా, మరి మీ తల్లిదండ్రులను చూస్తున్నావా? వేరే వాళ్ళ గురించి పుంకలుగా మాట్లాడుతున్నావే, ఇన్ని తప్పులు ఎత్తి చూపిస్తున్నావే. నువ్వు నీ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నావా? నీవు నీ అత్తమామలతో మాట్లాడుతున్నావా? నీవు నీ భర్తతో మాట్లాడుతున్నావా? నువ్వు నీ భార్యతో మాట్లాడుతున్నావా? నువ్వు నీ పిల్లల్ని సరిచేయగలిగావా? నువ్వు దేవుని మందిరికి వచ్చినప్పుడు క్రైస్తవుడిగానే వస్తూ ఉన్నావా? లేదా నువ్వు ఫంక్షన్లకి, పార్టీలకి, ఊర్లకు వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు దేవుని పిల్లల్లాగే ప్రవర్తించగలుగుతున్నావా? రాహాబు పెంచిన తీరు ఎంత అద్భుతం, ఎంత అమోఘం! ఈరోజు మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. దేవుని జ్ఞానము దేవుని ప్రజలకే చెప్పింది. తన కుమారుడైన బోయిజ్ ఒక్కగానొక్క కొడుకైనా కూడా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిందో కదా రాహాబు, తీర్చిదిద్దిందో కదా. ఒక్కడే కొడుకు కదా, అందరికంటే గొప్పగా పెంచగలదు. ఎందుకంటే ధనం ఉంది, ఆస్తుంది, పొలాలు ఉన్నాయి, పేరుంది. ఎవ్వరు ఊహించలేని స్థాయిలో బోయిజ్ని పెంచగలదు. మట్టి కూడా ఆయన పాదాలకు అంటకుండా పెంచగలదు. అది కాదు పెంపుడు, అది కాదు విధానం.
ఆస్తున్నంత మాత్రాన, డబ్బున్నంత మాత్రాన, బలం ఉన్నంత మాత్రాన ఎలా పడితే అలా పెంచడానికి వీల్లేదు. నా దేవుని చట్టం ఒకటి ఉంది, నా దేవుని పద్ధతి ఒకటి ఉంది, నా దేవుని యొక్క విధానం ఒకటి ఉంది, నా దేవుని యొక్క క్రమశిక్షణ ఒకటి ఉంది. కాబట్టే బోయజ్ని ఆ రీతిగా పెంచగలిగింది. ఒక 5-6 మాటలు చెప్తాను ఆమె గురించి. దైవ భయములో పెంచింది ఆమెని, దైవ భయములో పెంచింది. ఎందుకు దైవ భయం అన్నానో తెలుసా? బోయజు పాపం చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని ఏం చేశాడు? ఉపయోగించుకోవాలా. మీకు ఆ సంగతి చెబితే ఆశ్చర్యపడతారు. యవనస్తురాలైన రూతు, అందమైనటువంటి రూతు, భర్త కూడా చనిపోయినటువంటి రూతు, మగ దిక్కులేనటువంటి రూతు, ఏమి చేసినా ఎవడు కూడా అడగనటువంటి రూతు చీకటిలో ఒక్కటి ముసుకేసుకొని నిద్రపోతున్న బోయజ్ దగ్గరికి వెళ్ళి ఎవ్వరు చూడకుండా ఆయన కాళ్ళ దగ్గర వస్త్రం తీసి ఆ కాళ్ళ మీద పడితే బోయజు ఆమెని ఎంత ఎంత పవిత్రమైన మాటతో, ఎంత పవిత్రురాలుగా ఆమెను చూశాడండి ఆయన. ఎంత పవిత్రురాలుగా అంటున్నాడు. ఏమని పిలిచాడు? నా కుమారి. ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, అందమైనటువంటి యవనస్తురాలు, మగ దిక్కులేనటువంటి, ఏమి చేసినా ఎవరు కూడా అడగలేరు, ప్రశ్నించలేనటువంటి వ్యక్తి, ఒక యవనస్తురాలు చీకటిలో ఆయన దగ్గరికి వచ్చి ఆ కాళ్ళ మీద వస్త్రం తీసుంటే ఆయన అంటున్నాడు, నా కుమారి. నాకు అది కదా భయం, దేవుని భయం. దేవుని భయములో. అంతేకాదు తన దగ్గర ఉన్న పనివారితో ఆయన అంటాడు, ఇదిగో ఈ యవనస్త్రాల మీద ఎవ్వరు చెయ్యొద్దు, ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు, ఆమెను చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఆమె మీ దగ్గరే మీతో కలిసి భోజనం చేసిద్ది అన్నాడు ఆయన. మీరు తీసుకొచ్చిన నీళ్ళే తాగిద్ది అన్నారు. ఆమె కొరకే మీరేం చేస్తారో తెలుసా? కావాలని కొన్ని పనులు వదిలిపెట్టండి, ఏం పర్వాలేదు అన్నాడు. అది కదా దేవుని భయం. ఈరోజు ఎంతమంది ఎవరు చూడట్లేదని, లంచం తీసుకునేది ఎవరికి తెలియదని, అబద్ధం ఆడేది ఎవరికి తెలియదని, నువ్వు మాట్లాడే బూతులు ఎవరికి తెలియదని, నీ వ్యవహారం ఎవరికి తెలియదని, సంఘానికి తెలియదులే, కాపురికి తెలియదులే, బయట వాళ్ళకి తెలియదులే అని ఎంతమంది. దేవుని భయములో పెంచటం. రెండవది దేవుని జ్ఞానములో పెంచటం. దేవుని భయం మాత్రమే కాదు, దైవ జ్ఞానములో పెంచటం. అందుకే ఆయన మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు మాట్లాడతారు తెలుసా? రూతుతో కొన్ని మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యమేస్తుందో. కొన్ని మాటలు చూస్తే రూతు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చూడండి, 10వ వచనం కూడా, 10 కూడా చూడండి. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీవు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయేసు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు. చూడండి, దైవ జ్ఞానం ఇది. గుర్తుపెట్టుకున్నాడు, నీవు నీ అత్తకు చేసినదంతయు. ఈ మాట ఒకసారి మనం రివర్స్గా ఆలోచిస్తే, అమ్మా నువ్వు నీ అత్తకు చేసిందంతా దేవుడికి తెలుసు. అర్థమవుతుందా? నీ అత్తని నువ్వు కొట్టింది, తిట్టింది, అన్నం పెట్టింది, ముద్ద పెట్టింది, అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఏదో అంత మాట పట్టుకొని వేరుపడేస్తావా? ఏదో అంత మాట పట్టుకొని పలకవా? ఏదో అంత మాట పట్టుకొని దూరం పెట్టేస్తావా? ఏదో అంత మాట పట్టుకొని లాగేస్తావా? బైబిల్లో రాసిన మాట, నీవు నీ అత్తకు చేసినదంతయు. మంచి చేస్తే మంచి తెలుసు, చెడు చేస్తే చెడు తెలుసు. ఎంత బాగా రాశాడు. నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చును. దైవ జ్ఞానం. ఆయన మాటల్లో దేవుడి మాటలు ఎలా ఉట్టిపడతాయో చూడండి. ఇంతకుముందు ఎర్రగని జనము దగ్గరికి నువ్వు వచ్చావు. ఒక మాట అంటాడు కదా, నువ్వు చేసిన దాని అంతటికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చిన. దేవుని భయములో పెంచింది, దైవ క్రమశిక్షణ జ్ఞానములో పెంచింది. మూడోది దైవ క్రమశిక్షణలో పెంచింది. దైవ క్రమశిక్షణలో బోయజు మాట్లాడే మాటలు ఆ 2వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం కానీ చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. 4వ అధ్యాయంలో ఆ బంధువుని పిలిచి, పెద్దలని పిలిచి మాట్లాడిన మాటలు ఎంత క్రమశిక్షణ కదా.
4వ అధ్యాయంలోనికి రండి, 4వ అధ్యాయంలోకి రండి. 3వ వచనం నుంచి ఏమన్నాడు? అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరి అయిన ఎలీమెలెకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులార వినినట్లు నేను ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. చూసారండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఆ మాట తీరు, ఆ విధానం, క్రమశిక్షణ. మన సహోదరుడైన ఎలీమెలెకున్న ఒక భూమిని అమ్మేస్తున్నారు. ఆ విషయంలో ఆ డీల్ చేసిన విధానం ఎంత అద్భుతం అండి. ఇంకా దైవ పవిత్రతలో రాహాబుని జ్ఞాపకం చేసుకున్నాం. బోయజ్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా రాహాబు గురించి మాట్లాడాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవాల్సిందే. వాళ్ళ అమ్మని విడగొట్టేసి ఆయన్ని మాట్లాడటం అనేది కష్టం. ఆమె లేకపోతే ఆయనకి జీవితం ఉండేదో లేదో తెలియదు, ఆ స్థాయి ఉండేదో లేదో తెలియదు. ఆమెను మాట్లాడితేనే ఆయన మాట్లాడాలి. పవిత్రతలో పెంచటం, వినయ విధేయతలతో పెంచటం, గౌరవ మర్యాదలతో పెంచటం, మేలు చేయువానిగా పెంచటం, ఇలాంటి మాటలన్నీ చూస్తుంటే ఎంత బాగుందో. వినయము, విధేయత, దైవ భయము, దైవ పవిత్రత, దైవ జ్ఞానము, గౌరవ మర్యాదలు, పెద్దలని పిలిచే విధానం, బంధువుని పిలిచే విధానం, తీర్మానం చేసే విధానం, రూతుతో మాట్లాడే విధానం, నయోమితో మాట్లాడే విధానం, పని వాళ్ళతో మాట్లాడే విధానం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? తల్లి నేర్పించుకుంటూ వచ్చింది, తల్లి పెంచుకుంటూ వచ్చింది. కొన్నిసార్లు తల్లులు రెచ్చగొడుతూ ఉంటారు, కొన్నిసార్లు కుటుంబాలు పాడైపోతుంటాయి, కొన్నిసార్లు జీవితాలు పాడైపోతూ ఉంటాయి కదా. రిబ్కా ఏం చేసిందట? యాకోబుని రిబ్కా ఏం చేసిందండి చెప్తారా? ఏం చేసింది? పిలిచి అన్నీ ఎలాంటివి నేర్పించింది? ఒక మేకను చూసుకొని రా, నీ అన్నలాంటి చర్మం నీకు వచ్చేటట్టు చేస్తా, నీ అన్నకు అంగి ఆడు తగిలించింది కానీ అది వేసుకొని రా, అది వెళ్ళి పట్టుకొచ్చేలోపు నువ్వు మందులోకి వెళ్ళి ఒకటి తీసి నేను ఉండి పెడతా. అన్నీ రాంగ్. బాయ్స్ జీవితంలో ఎంత మధురం ఆ తల్లి, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం ఆ తల్లి. కాబట్టి బోయేజు ఆస్తిపరుడే కాదు, ఆత్మీయుడు. బోయేజు ఆ పురములోనే, ఆ ప్రాంతంలోనే ఎంతో గొప్పవాడిగా, ఎంతో ఉన్నతమైన వాడిగా బోయేజు ఎదగగలిగాడు. బోయేజు ఆస్తి ఒక్కటే కాదు, ఆత్మీయత, పవిత్రత, ప్రేమ, దయ, కనికిరం, దేవుని భయము, దైవ జ్ఞానము, ఇవన్నీ బోయేజు జీవితంలోనికి రాగలిగాయి. ఈరోజు బోయేజు గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే ఆయన ఆస్తిని బట్టి కాదు. బోయేజు గురించి బైబిల్లో రాయబడిందంటే ఆయనకున్న పొలాలు, స్థలాలు, ధనము, ధాన్యాలు బట్టి కాదు. ఆయన గురించి పుస్తకాలు రాయబడ్డాయంటే, గ్రంథాలు రాయబడ్డాయంటే, ఆయన గురించి పొగుడుతున్నారంటే కేవలం కారణం ఏంటంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టే. ఆస్తిని బట్టి కాదు ఆయనతో మాట్లాడుతుంది, ఆయన్ని బట్టి ఆయన మాట్లాడుతుంది. ఆస్తిని బట్టి కాదు ఆయన్ని ధ్యానం చేస్తుంది, ఆస్తిని బట్టి కాదు ఆయన్ని గౌరవిస్తుంది, ఆస్తిని బట్టి కాదు ఆయన్ని బైబిల్లో రాసింది, ఆత్మీయతను బట్టి. ఈరోజు సంఘానికి ఒక సత్యం అర్థం అవ్వాలి. మన గౌరవము, మన విలువ, మన గొప్పతనము, మన ఆధిక్యత దేన్ని బట్టి ఉంటుందో తెలుసా? ఆస్తిని బట్టి కాదు, ఆత్మీయతను బట్టి ఉంటుంది. అది మర్చిపోవద్దు. ఆస్తిని బట్టి కాదు, ఆత్మీయతను బట్టి. యోసేపు పవిత్రుడిగా ఉన్నాడు, యోసేపు చాలా దైవ క్రమశిక్షణ కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి దేవుడి పైకి ఎత్తాడు. బానిసే కానీ దేవుడి పైకి ఎత్తాడు. దానియేలు ఆయన బానిసే కానీ దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. పవిత్రతను బట్టి, ఆత్మీయతను బట్టి. ఆస్తి ఒక్కటే ఉంటే సరిపోదు, ఆత్మీయత కూడా కావాలి. బోయేజు నేర్పిస్తున్న పాఠం ఇది. బోయేజు ధనవంతుడు మాత్రమే కాదు కానీ ఆత్మీయుడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇలా చెప్పమంటారా? నీ ధనము నిన్ను దేవునికి దగ్గర చేయాలి, దేవునికి దూరం చేయకూడదు.
బోయేసు ధనము దేవునికి దగ్గర చేసింది కానీ దేవునికి దూరం చేయలేదు. బోయేసుని దేవునికి ఇంకా 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 దగ్గరవాడిగా చేసేసింది. అట్లని ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదని కాదు, ధనవంతులంటే దేవుడు ద్వేషిస్తాడని కాదు. బైబిల్ చెప్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏమవుతారంట, ఆస్తిపరుడు అని వాక్యం చెప్తా ఉంది. దేవుని ప్రేమించు వారిని ఆయన ఆస్తిపరులుగా చేయనని వాక్యం చెప్తా ఉంది. ధనవంతుడు అవటము శాపము కాదు, నష్టము కాదు. ఆ ధనము దేవుని కోసం వాడకపోవటం, ఆ ధనాన్ని బట్టి గర్వపడితే, ఆ ధనాన్ని బట్టి ఆత్మీయతను వదిలేస్తే, ఆ ధనాన్ని బట్టి పరిశుద్ధతను వదిలేస్తే, ఆ ధనాన్ని బట్టి దేవుని సన్నిధిని వదిలేస్తే అప్పుడు అది శాపంగా నష్టంగా దేవుడు ఎంచుతాడు. ధనాన్ని బట్టి ఆయన ఏం కోపపడు. ఇద్దరు ముగ్గురిని చెప్పమంటారా? అబ్రహాము ఎలాంటి వాడంట, ధనవంతుడు. అయినా అబ్రహాం ఏమని పిలువబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహాం ఆస్తి బోలెడంత ఆస్తి, పనివారు పనికత్తెలని రాయబడింది. అబ్రహాము ముగ్గురికి అన్నం చేయాలంటే ఒక దూడను తీసుకొచ్చి కోసేశాడు. ఒక చిటికలో 3 మానికలు తెప్పించేశాడు ఆయన పిండి. గొప్ప విందు చేశాడు. ఇస్సాకు పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడు. సేవకులు వచ్చినప్పుడు గొప్ప విందు చేశాడు. అబ్రహాము చాలా ధనవంతుడు. అయినా కూడా దేవుడు ఆయన ఏం తోసేలా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆత్మీయుడు. ఆ ధనము నెత్తికెక్కలా, ఆ ధనాన్ని బట్టి దేవునికి దూరం అవలా, ఆ ధనాన్ని బట్టి వారందరినీ కూడా తక్కువగా చూడలా. ఆయనకున్న అభివృద్ధిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి ఏమీ దేవుణ్ణి దూషించలేదు. ఇంకా అణిగి 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 మరిగి ఉన్నాడు దేవుని దగ్గర. అబ్రహాము గుడారములో నివసిస్తున్నాడు, బలిపీఠం కట్టుకున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ప్రయాణం చేశాడు. అబ్రహాము వెళ్ళిన దగ్గరల్లా బలిపీఠం కట్టడం, వెళ్ళిన దగ్గరల్లా గుడారం వేయటం, వెళ్ళిన దగ్గరల్లా ప్రార్థన చేయటం. అదే క్రమశిక్షణ తన కొడుకు వచ్చింది ఇస్సాకు. ఇస్సాకు కూడా ఏం చేశాడు, బలిపీఠం కట్టి ప్రార్థన చేసి గుడారం వేసిన రాయబడింది. అదే అలవాటు తన మనవడికి వచ్చింది. యాకోబు బలిపీఠం కట్టి ప్రార్థన చేసి గుడారం వేసినని రాయబడింది బైబిల్లో. ధనము తన అంతికెక్కలేదు, తన కొడుక్కి ఎక్కనీయలేదు, తన మనవడికి కూడా ఎక్కనీయలేదు. ఆత్మీయత, ఆత్మీయత. అబ్రహాము ధనాన్ని బట్టి దేవుడేం దూషించలేదు, దేవుడేం తక్కువ చేయలేదు, దేవుడేం నెట్టేయలేదు. కానీ ధనవంతుడే ఆయనకున్న ధనము కంటే ఆయన ఆత్మీయత గొప్పది, ఆయన పరిశుద్ధత గొప్పది, ఆయన క్రమశిక్షణ గొప్పది. దానిని తక్కువగా చూసి దేవుణ్ణి ఎక్కువగా చూశాడు. ఈరోజు మన ధనము వల్ల దేవునికి దూరం అయిపోతున్నామేమో, ప్రార్థన లేకుండా పోతుందేమో, మందిరం లేకుండా పోతుందేమో, దాన్నే ఆశ్రయంగా చేసుకొని నాకేం పర్వాలేదులే, దేవుణ్ణి కూడా కొనొచ్చు అనే స్థాయికి వెళ్ళిపోతున్నామేమో, దేవుణ్ణి కూడా శాసించే పరిస్థితికి వెళ్ళిపోతున్నామేమో. కొన్నిసార్లు మన ధనాన్ని బట్టి, మన గొప్పతనాన్ని బట్టి ఎలా అయిపోతామంటే, సేవకులు ఎవరైనా మనకున్న దాన్ని బట్టి వచ్చేస్తారులే అని సేవకులను కూడా ఏం చేస్తారంటే ఒక కాల్ చేసేసి పలానా టైం రండి మీరు రావాల్సిందే అనేస్తున్నాం. మనం లెక్క లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈ ఎన్ని పెరిగిపోయినాయి, ధనం పెరిగిపోతూ ఉంది. కానీ అబ్రహాము సేవకులు వస్తే సాగిలపడ్డాడు, వంగి సాగిలపడ్డాడు ఆయన. దేవుని సేవకులు వచ్చినప్పుడు వాళ్ళని పిలవలా, ఈయన వెళ్ళి వాళ్ళని పిలుచుకున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆహ్వానించాడు, బతిమిలాడాడు. అయ్యా అయ్యా చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, ఒక ముద్ద తినండి, కాసేపు విశ్రమించండి. లెక్క లేకుండా చూడలా. దేవుడు ధనానికి వ్యతిరేకి కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరు, యోబు. యోబు ఎలాంటి వాడంట, ఊజు దేశమందు ధనవంతుడు. కానీ యోబు ఏమని పిలువబడ్డాడు, నీతిమంతుడని పిలువబడ్డాడు. డబ్బున్నా కూడా ఆయన నీతి తప్పలేదు, డబ్బున్నా కూడా ఆయన భక్తి తప్పలేదు. అంత ఆస్తున్న ఊజు దేశమందు యోబు అంత ధనవంతుడు లేడు. అయినా కూడా వేకుజామున లేచి, అరుణోదయ దర్శనము కలుగుక మునిపే లేచి 10 మంది పిల్లల్ని పిలిపించి ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించి నిత్యం అలాగు చేస్తా ఉన్నాడు. పిల్లలకు కూడా తలకెక్కనీలా ఆ డబ్బు. ఎవరికైనా నువ్వు అని అనలేదు. వాళ్ళు 10 మంది లేచి దేవుని దగ్గరికి వచ్చేసారు. ఒక్కొక్కరిని పిలువనంపిస్తే చేతులు కట్టుకొని తలంచుకొని వచ్చి నిలబడితే వాని కోసం బలి అర్పించి వాని కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు ధనవంతుడి పిల్లలు
తెల్లవారుజాము లేయలేకపోతున్నారు. ఎందుకు? అన్ని ఫెసిలిటీస్, ప్రార్థనకు కూడా కూర్చోలేనంత, బైబిల్ కూడా చదవలేనంత, మోకరిల్లలేనంత ఫెసిలిటీస్. మంచం మీదే, సోఫా మీదే, ఆ కుర్చీ మీదే వాళ్ళ బైబిల్ రీడింగ్, అక్కడే వారి మోకాటి ప్రార్థన, అక్కడే వాళ్ళు వచ్చే పరిస్థితులు లేరు. ఊజు దేశం మొత్తంలో పేరుగాంచిన ధనవంతుడు యోబు పిల్లల్ని పిలిచి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆయన ధనానికి వ్యతిరేక కాదు, ఆస్తికి వ్యతిరేక కాదు దేవుడు. కానీ నీ ధనం నీ తలకెక్కకూడదు, నీ ఆస్తి నీ తలకెక్కకూడదు, నీ ఆస్తి నీ పిల్లల్ని పాడు చేయకూడదు, నీ డబ్బు నీ పిల్లల్ని పాడు చేయకూడదు. యోబు అలా చేశాడు. అబ్రహాము ధనవంతుడే, విశ్వాసులకి తండ్రి అని పిలువబడ్డాడు. యోబు ధనవంతుడే, నీతిమంతుడని పిలువబడ్డాడు. పౌలు ధనవంతుడే, పరిచారకుడని పిలువబడ్డాడు. ఎవరంటే పౌలు? ధనవంతుడు పౌలు. ఆ రోజుల్లోనే 100 కోట్ల ఆస్తుంది పౌలుకి. చదువుంది, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. రోమా పౌరసత్వం. ఒకసారి ఒక రాజు అంటాడు, ఒక ఆయన వచ్చి, రోమా పౌరుడువా నువ్వు? ఈ పౌరసత్వం నాకు ఎంత డబ్బిచ్చినా నాకు దక్కలేదే, నీకెలా వచ్చిందంటే పౌలు అన్నాడు, ఇది పుట్టుకతోనే వచ్చింది నాకు అన్నాడు ఆయన. నువ్వు రోమా పౌరుడు అన్న సత్యం మాకు తెలియలేదే, ముందెందుకు చెప్పలేదు? అలాంటి ఘనత, అలాంటి డబ్బు, అలాంటి ఆధిక్యత, అలాంటి జ్ఞానం ఉంది. కానీ ఏమని పిలువబడ్డాడు? పరిచారకుడు, బానిస అన్నాడు. క్రీస్తు యేసు దాసుడు అన్నాడు ఆయన. క్రీస్తు ఖైదీని అన్నాడు ఆయన. ఎక్కడ తన తలకెక్కలేదో దేవుని కోసం, దేవుని కోసం, దేవుని కోసం వాడుతానే ఉన్నాడు. ధనానికి దేవుడు ఎప్పుడు కూడా వ్యతిరేకి కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు వ్యతిరేక అవుతాడంటే, నీ డబ్బు నీ దేవునికి ఉపయోగపడనప్పుడు అప్పుడు వ్యతిరేక అవుతాడు. కొన్నిసార్లు ఎలా మారిపోతామంటే, మనం ఆత్మీయ స్తంభన అంటారు చూడండి, అలా స్తంభించిపోతాం ఆత్మీయంగా. ఒక స్థాయికి ఆత్మీయంగా ఎదిగి ఇంకా అక్కడే ఉండిపోతాం మనం. ఇంకా పైకి వెళ్ళావు, కిందికి వెళ్ళావు. నీ ఆత్మీయ స్థాయి అంతే, ఇంకా చచ్చిపోయేదాకా అంతే ఉంటుంది. కొంతమంది ఆత్మీయ జీవితం అంతే, ఒక గీత గీసుకుంటారు, ఆ గీతలో ఉండిపోతారు అంతే. ఇంకా అది అట్లా పైకి వెళ్ళరు, అట్లా కిందికి వెళ్ళరు. ఆ ఆత్మీయతలో అక్కడి వరకే నిలిచిపోతాం. ఇంకా ఇది చాలా ప్రమాదం. అట్లని వాళ్ళ ఆత్మీయులు కాదని కాదు, వాళ్ళ ఆత్మీయులే. కానీ వాళ్ళ ఆత్మీయత అలా ఎక్కి వెళ్ళదు, ఆత్మీయత అలా దిగి వెళ్ళదు. ఆ ఆత్మీయత స్తంభన జరిగి ఆ ఆత్మీయతలో అక్కడే ఉండిపోతారు. గిటక బారిన జీవితం, మొద్దు బారిన జీవితం, అలా మోడు బారినటువంటి ఆత్మీయ జీవితం ఇంకక్కడే. ఇక చిగురించటం ఉండదు, ఇక పండ్లు పండటం ఉండదు, కాయలు రావడం, ఇంకా రాలిపోవటం ఉండదు. అలా ఉండిపోయేటువంటి పరిస్థితి కొందరి జీవితాల్లో కనబడింది. ఒకసారి ఒక దైవజనుడు అంటాడు, వీరు తప్పు చేయరు, కానీ వీళ్ళు తప్పు చేయకుండానే చాలా తప్పులు చేస్తూ ఉంటారంట. అంటే ఏంటి? ఆత్మీయతలో ఎదగకుండా అక్కడే ఉండిపోవటం పెద్ద తప్పు. వీళ్ళు తప్పు చేయరు, కానీ తప్పు చేయకుండానే చాలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మేము తప్పు చేస్తున్నామన్న సత్యము వాళ్ళకి అర్థం కాదు. ఆత్మీయ స్తంభన, అక్కడే ఉండిపోవటం, స్పందించటం ఉండదు. మనం గీసుకున్న గీతే, మనం అనుకున్నదే, మనం కోరుకున్నదే, మనం ఒప్పుకున్నదే, ఇంకంతే. ఇంకా ఆత్మీయ స్తంభన. బోయిస్ జీవితం అలా లేదు బోయిస్ జీవితం. ఆయన అంటాడు, పొలంలో పరిగొదిలి పెట్టండి అన్నాడు, పరదేశిని గమనించుకోండి అన్నాడు, నయోమి దగ్గరికి వెళ్తుంటే ఇదిగో మీ అత్తకు కూడా ఆహారం తీసుకెళ్ళు అన్నాడు. ఆదరించాడు, ప్రేమించాడు, కరుణించాడు, దయ చూపించాడు, ప్రేమను పంచాడు, ఆప్యాయతని పంచాడు, అనురాగాన్ని పంచాడు, పవిత్రత, ఇన్ని లక్షణాలు. తన తల్లి నేర్పించిన బాట, తన తల్లి చెప్పిన దేవుడు, తన తల్లి ఇచ్చిన శిక్షణ, తన తల్లి చూపిన మార్గం, తన తల్లి ఉంచిన విధానం, ఒక్క కొడుకైనా కూడా, అంత గొప్పవాడైనా కూడా, ఎంత ఆత్మీయ జీవితం. వీరిద్దరి జీవితాలు చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠమో, తల్లిగా తండ్రిగా దగ్గర పెట్టుకుందాం ఇద్దరం. ఎలా మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం, ఎలా మన బిడ్డల్ని కట్టుకుంటున్నాం, ఎలా మన జీవితాలు కట్టుకుంటున్నాం, ఎలా మన బ్రతుకులు కట్టుకుంటున్నాం. మనం ఉండే లోకంలో క్రీస్తు కోసం బ్రతకగలుగుతున్నామా, లేదా అలా ఉండిపోయేసి నా ఆత్మీయ జీవితం ఇంతే అన్నట్టుగా ఆగిపోతున్నామా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కొంతవరకే మన దగ్గర పెట్టేసుకొని ఇంకింతే అనుకుంటున్నామా? రూతు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
నీ వాక్యాన్ని లోతుగా ధ్యానించాలని మీరు ఇచ్చిన ఈ సందేశానికై స్తోత్రాలు ప్రభువా. లోతుగా వెళ్ళినప్పుడు మా లోపాలేంటో మీరు బయలుపరుస్తారు తండ్రి. షల్మాను రాహాబునందు బోయేజును కనెను. బోయేజు యొక్క ఆధ్యాత్మిక జీవితం, భక్తి జీవితం, క్రమశిక్షణ జీవితం, పవిత్రమైన జీవితం, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుకోకుండా ఉండలేకపోయాం ప్రభా. తల్లులుగా, తండ్రులుగా ప్రభా మేము ఆలోచించడానికి సహాయం చేయండి ప్రభా. కనికరించండి. మా ఆత్మీయ జీవితంలో స్తంభించిపోయామేమో, ఇక చాలు, ఇంతవరకే సఫిషియెంట్ అనుకుంటున్నామేమో. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని దావీదు ప్రార్థన చేశాడు కదా. ఇక చాలే అనుకోలేదు కదా ప్రభువా. మీరు అక్కడ వచ్చేలోపు అయ్యా మీరు కోరుకున్నంత భక్తి జీవితం మాలో ఉండాలి తండ్రి. మీరు ఆశపడినంత భక్తి జీవితం మాలో ఉండాలి ప్రభువా. మీరు ఇష్టపడేంత పరిశుద్ధమైన జీవితం మాలో ఉండాలి ప్రభువా. మేము కూడా ఊహించలేనంత సేవ నీ కొరకు చేయాలి తండ్రి. ప్రే సంఘాన్ని, వాక్యం నేను బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటూ, ఏవైనా మార్చుకొని సరి చేసుకోవాలని తీర్మానించుకుని బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటాం. రేపటికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.